అసలు బండి అయితే వదలబుద్ధి కావట్లేదు, నిజంగా చెప్తున్నా. అసలు బండి వదలాలనిపించట్లేదు. నా హైట్ అయితే 5'6" ఉంది. ఇంకా స్టిల్ 6 feet వరకు కూడా ఈజీగా అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇదొక రేస్ బైక్ అని చెప్పాలి, లేడీస్ కి స్పెషల్లీ అన్నమాట. సూపర్ ఫీల్ ఉంది. ఎందుకు జెంట్స్ మాత్రమే రేస్ బైక్లు యూజ్ చేయాలి, వాళ్ళకి మాత్రమే ఫీల్ ఉంటుందా రేస్ చేయాలని? మనకు కూడా ఉంటుంది కదా. సో వైల్ డ్రైవింగ్ ఇది ఫీల్ ఉంది, వేరే లెవెల్ అనమాట. దాని సౌండ్ అయితే నాకైతే నిజంగా బైక్ దిగాలనే అనిపించలేదు. సూపర్ అంటే సూపర్. ఇది ఏంటంటే టీవీఎస్ ఎన్టార్. మామూలుగా రైడ్ ఒక్కటే కాదు, లుక్ కూడా అదిరిపోతుందండి. సూపర్ అంటే సూపర్. నాకు బాగా నచ్చేసింది ఈ బైక్ అయితే. ఒక్కసారి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ అయితే చెప్తాను. వీడియో తప్పకుండా ఫుల్ లెంత్ అయితే వాచ్ చేయండి. టీవీఎస్ ఎన్టార్క్ లో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం స్పెషల్లీ రేస్ ఎక్స్పీ అన్నమాట. ఇది రేస్ లుక్ కే కాదు, పర్ఫార్మెన్స్ కూడా అంతే వేరే లెవెల్ అయితే ఉంది. రేస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది విత్ సౌండ్. ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంది అనమాట. 94,800 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఒకసారి స్కూటీని ఒక లుక్ అయితే వేసేద్దాం. చూస్తున్నారు కదా, రేస్ అని అయితే రెడ్ లెటర్ లో ఇచ్చారు. ఎక్స్పీ రేస్ ఎక్స్పీ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సీట్ కూడా రేస్ ఏదైతే నేమ్ తీసుకున్నారో దానికి తగ్గట్టు, ఆ థీమ్ కి తగ్గట్టు ఇక్కడంతా మనకి సీట్ కవర్ కి అయితే రెడ్ స్టిచెస్ ఉన్నాయి. అండ్ ఎన్టార్క్ ఇది కూడా రెడ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చి బ్లాక్ అండ్ రెడ్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో ఎంబోస్ గా అయితే ఉంటుంది అనమాట. టచ్ చేస్తే ఈ ఫీల్ కూడా మనకి తెలుస్తుంది. ఎన్టార్క్ 125cc అనమాట, అది కూడా మెన్షన్ చేసింది. ఇక్కడ అంతా చూస్తున్నట్టయితే లుక్ కూడా మంచి స్పోర్టీ లుక్. బ్యాక్ లో షేప్ కూడా చాలా షార్ప్ షేప్ అయితే తీశారు. సో ఇదంతా లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. ఎన్టార్క్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా ఇచ్చారు. రెడ్ లైన్ మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ రెడ్ లైన్ అయితే మెయింటైన్ చేశారు. దానివల్ల మనకేంటంటే లుక్ రేస్ లుక్ అయితే తెలుస్తూ ఉంటుంది. అండ్ వీల్స్ మీద కూడా అలవిల్ రెడ్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల టోటల్ గా మనకి బైక్ చూడగానే అర్థమైపోతుంది ఇది రేస్ బైక్ లాగా దూసుకెళ్ళిపోతుంది స్కూటీ అని. ఇప్పుడు ఈ బైక్ చూసినట్టయితే మనకి హైట్, యాక్చువల్ గా నా హైట్ అయితే 5.6 ఉంటుంది. సో నేను ఒకసారి తీస్తాను. సో హైట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఇంతకన్నా షార్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే ఎక్కేయచ్చు. బైక్ హైట్ కన్నా కూడా మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే సీట్ హైట్ చూసుకోవాలి. ఒకసారి నేను చూపిస్తాను. ఈ సీట్ హైట్ ఏదైతే ఉందో, సీట్ హైట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇదైతే షార్ట్ అనమాట. షార్ట్ గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కేయచ్చు. అంత సీట్ హైట్ అయితే తక్కువ కనిపిస్తుంది. బైక్ హైట్ కొంచెం మనకి మామూలుగా అనిపించిన సీట్ హైట్ అయితే తక్కువ ఉంది, అదైతే చెప్తున్నాను. సో ఆరాంగా అయితే మనం ఎక్కేయచ్చు సీట్ మీద. లెంత్ అయితే ఈజీగా 2 passengers అయితే ఈజీగా అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పెడల్స్ ఉన్నాయి. మనకి 2 pedals అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇది ఒకటి సింగిల్ పెడల్. 2 sides కూర్చున్నప్పుడు అయితే మనకి ఈ పెడల్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ 1 side కూర్చోవాలి, లేడీస్ ఎవరైనా శారీ కట్టుకొని అలా అనుకుంటే కూడా ఈ పెడల్ కూడా యూజ్ అవుతుంది. సో సింగిల్ సైడ్ కూడా ఇది కూడా ఇచ్చున్నారు అనమాట. సో ఇప్పుడు బండి దిగిన తర్వాత దీని వెయిట్ ఒకసారి చూద్దాం. దీని వెయిట్ అయితే ఆరాంగా ఉంటుంది అనమాట. ఈజీగా అయితే లేపేయచ్చు. ఎందుకంటే దీని వెయిట్ వచ్చి మనకి 111 kgs అయితే ఉంది. సో అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే కీ ఇక్కడైతే స్లాట్ ఉంది అనమాట. దీన్ని పెట్టి ఓపెన్ చేసుకుంటే సీట్ అయితే లిఫ్ట్ చేయొచ్చు. దీని కింద ఉంది అండర్ సీట్ స్టోరేజ్ మనకి 22 liters అయితే ఉంది. అండ్ ఓబిడి ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ లో ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఏదైతే ఇక్కడ షార్ప్ షేప్ ఏదైతే ఇచ్చారో అక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 5.8 liters కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది క్యాప్ మనకి. దీని ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి, మనకి సీట్ కింద స్టోరేజ్ ఓపెన్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేస్తామో దీంతో మనకి లెఫ్ట్ సైడ్ అంటే కనుక ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్యూయల్ ట్యాంక్. సో లెఫ్ట్ సైడ్ అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది, ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే లైట్స్ మనకి ఎల్ఈడి అయితే ఇచ్చారన్నమాట. చూడండి ఒకసారి, ఇది ఆన్ చేస్తే మనకి ఎల్ఈడి ఆన్ అవుతుంది. అండ్ లైట్స్ కూడా, హెడ్ లైట్స్ కూడా ఎల్ఈడి ఉన్నాయి. ఇండికేటర్స్ మాత్రం మనకి బల్బుల్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇండికేటర్ ఇది ఒకసారి ఇండికేటర్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇండికేటర్. డే లైట్ లో ఉన్నాను కాబట్టి అంత క్లారిటీ అయితే రావడం లేదు. సో బ్యాక్ లో ఇండికేటర్ కూడా మనకి బల్బ్ మోడల్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట. బ్రేక్ ల్యాంప్ ఒకసారి ప్రెస్ చేసి చూస్తే
సో ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేసరికి 100/80 12-inch టైర్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ లో అయితే ఇక్కడ చూస్తున్నాం కదా డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 12-inch టైర్ ఉంది అండ్ బ్యాక్ లో మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. బట్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అండ్ వీల్ చూస్తున్నట్టయితే మీకు రెడ్ కలర్ లో ఇచ్చారు, ఎలవిల్ వీల్ అనమాట. దీని వల్ల ఏంటంటే మనకి స్పోర్టివ్ లుక్ అయితే క్లియర్ గా తెలుస్తుంది, స్పోర్ట్స్ స్కూటర్ అని చెప్పి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే బ్యాక్ లో అయితే మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ ఉందన్నమాట. ఫ్రంట్ లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఇంకా ఈ స్కూటీలో ఇంజిన్ విషయానికి వచ్చేసరికి 124.8 cc అయితే ఉందన్నమాట. 10.9 Nm టార్క్ ఉంది అండ్ 10.2 PS అయితే పవర్ ఇస్తుంది, మాక్సిమం పవర్. సో ఇప్పుడు హ్యాండిల్ లో మనకి ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి అయితే బటన్స్ ఉన్నాయి. ఇవి ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. ఆఫ్ చేయాలంటే ఆఫ్, ఇది హారన్ అన్నమాట. అండ్ ఇంకా రైట్ సైడ్ కి వచ్చేసరికి ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. కొంచెం సేవ్ చేసుకోవాలి అంటే గనక ఈ బటన్ గనక ఆన్ చేసుకుంటే, మీరు దారిలో ఎవరైనా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నారు, అప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది వితిన్ 10 seconds. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫ్యూయల్ అనేది ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. దానివల్ల మీకు బెనిఫిటే ఖచ్చితంగా. సో లేదు మాకు అంత అవసరం లేదు అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇది పార్కింగ్ లైట్ చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ లైట్ ఇక్కడ రెడ్ కలర్ తో ఉంది. ఇది మనకి మెయిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇది ఇక్కడే మనం మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. సో రేస్ మోడ్ అండ్ స్ట్రీట్ మోడ్ రెండు మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మార్చుకుంటే రేస్ మోడ్ చూసారు కదా, నేను ఇక్కడ ప్రెస్ చేయగానే ఇది రేస్ మోడ్ లోకి వెళ్ళింది. అగైన్ మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను, ఇది స్ట్రీట్ మోడ్ లోకి అయితే వచ్చేస్తాను. స్ట్రీట్ మోడ్ లో మీరు మామూలుగా ఆరాంగా వెళ్తున్నారు ఏదైనా పనికి అన్నప్పుడు ఇది పెట్టుకోండి. లేదు డ్రైవ్ ఎంజాయ్ చేయాలంటే రేస్ మోడ్ పెట్టుకోండి. అండ్ మనం ఇండికేటర్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది చూస్తున్నారు కదా. మనం ఒక్కొక్కసారి సౌండ్ ఉండట్లేదు, ఈ మధ్య ఆన్ ఉంది, ఆఫ్ ఉంది, మనకి డిస్ప్లే లో అయితే కనిపిస్తుంది. ఇది స్టాండ్ వేస్ ఉంది, లేనిది కూడా ఇండికేట్ చేస్తుంది. వైల్ నేను ఇప్పుడైతే మిడిల్ లో ఉన్నాను, ఒకసారి మీకోసం తీసి చూపిస్తాను. ఇంజిన్ అయితే ఇప్పుడు ఆన్ లో ఉంది కదా, నేనైతే మిడిల్ స్టాండ్ వేసి ఉన్నాను. సో ఇంజిన్ ఆన్ లో ఉంది. కానీ సైడ్ స్టాండ్ ఎప్పుడైతే నేను ఇలా తీస్తానో మనకి ఇంజిన్ అయితే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ రెడ్ మార్క్ అయితే కూడా చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మనకి ఇంజిన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇదంతా కూడా డ్రైవర్ కి, ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా, ఇది కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. టాప్ స్పీడ్ ఎంత వెళ్తున్నాం ఇక్కడ కూడా మెన్షన్ చేసింది. స్టిక్కరింగ్ అయితే ఉందన్నమాట. ఇది రేస్ ఎక్స్పీ, ఈ వెహికల్ నేను చూపించింది రేస్ ఎక్స్పీ. ఏదైనా లగేజ్ అయితే మనం ఇక్కడ కూడా క్యారీ చేయొచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన కుక్కర్ అవసరం లేదంటే లోపలికి పెట్టేసుకోవాలి. అండ్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా మనకి పార్సిల్ కి అయితే ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు చూస్తున్నారు కదా. సో ఇక్కడ పెట్టేసుకొని లగేజ్ ని లాక్ కూడా చేసేసుకోవచ్చు. అది అటు ఇటు మూవ్ అవ్వకుండా అయితే ఉంటుంది. లగేజ్ సేఫ్ గా అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం ఫుట్ కి మనకి సంబంధించి చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. కూర్చున్నప్పుడు వైల్ లగేజ్ పెట్టుకున్నా కూడా స్పేషియస్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టీవీఎస్ రేస్ ఎక్స్పీ అయితే డ్రైవ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. డ్రైవ్ లో అయితే వావ్ అనిపిస్తుంది. ఇది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. దీని సౌండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రేస్ మోడ్ లో అయితే పెట్టాను, ఎందుకంటే కొంచెం హైవేలోనే ఉన్నాను, ట్రాఫిక్ కూడా అంత లేదు. అండ్ మెయిన్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా చూస్తున్నారు కదా. నేను రోడ్డు మీద గుంతల్లో అయితే దింపుతున్నాను బండిని. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. మెయిన్గా చూసుకోవాల్సిన సస్పెన్షన్స్, బ్రేక్స్ ఎలా ఉన్నాయి దీనికి అనేది చూసుకోవాలి. సైడ్ క్లారిటీ అయితే బాగుంది. అండ్ మనకి విజువల్ చాలా వరకు రోడ్డు, ఈ హైవే రోడ్ ని మొత్తం కవర్ చేసేలాగా అయితే ఇచ్చారనమాట. సైడ్ మిర్రర్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రెడ్ లైట్ అయితే పడింది. సిగ్నల్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ రెడ్ లైట్ ఫుట్ క్రాసింగ్ వాళ్ళ కోసం అని చెప్పి. నేను నార్మల్ గా అయితే స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు పాతకాలం ఏదైతే ఉందో స్కూటీ పెప్ కానీ అలాంటివి నేను వాడినప్పుడు నాకేంటంటే గ్రిప్, రోడ్ గ్రిప్ అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఖచ్చితంగా కాలు అయితే కింద పెట్టుకునేదాన్ని. ఇప్పుడు దీని మీద నాకు అసలు ఆ భయం అయితే వేయడం లేదు. కాలు కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే టర్న్ అయితే ఆ టర్న్ తిప్పేటప్పుడు లైక్ కింద పెట్టుకోకుండా టర్న్ అయితే తిప్పగలుగుతున్నాను. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. గ్రిప్ అయితే అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది గ్రిప్. చూస్తున్నారు కదా, రయ్యమని దూసుకెళ్ళిపోతుంది స్పోర్ట్స్ మోడ్ లో. సూపర్ అంటే సూపర్ స్పోర్ట్స్ మోడ్ ఇది. సారీ స్పోర్ట్స్ కాదు, రేస్. ఇది సూపర్ అంటే సూపర్ రేస్ మోడ్ ఇది. ఓ అసలు బండి అయితే వదలబుద్ధి కావట్లేదు, నిజంగా చెప్తున్నా. అసలు బండి వదలాలనిపించట్లేదు, అంత బాగుందనమాట. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అయితే సూపర్ గా ఉంది నాకు. చాలా రోజుల తర్వాత స్కూటీ పట్టుకున్నాను.
అసలు ఫీల్ వేరే లెవెల్లో ఉంది ఫీల్ అయితే. ఫుడ్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇక్కడ లెగ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. నా హైట్ అయితే 5'6" ఉంది, ఇంకా స్టిల్ 6 feet వరకు కూడా ఈజీగా అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. లెగ్ రూమ్ అయితే అంత బాగుంది, ఇక్కడ చూస్తున్నాను కదా, ఈజీగా అయితే పట్టేసుకోవచ్చు. లెగ్స్ కి చాలా కంఫర్టబుల్ ఉంది. ఇండికేటర్స్ నేనైతే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాను, లెఫ్ట్ ఇండికేటర్ అయితే ఇస్తాను. చూసేయండి, సౌండ్ అయితే లేదు ఇండికేటర్ కి, జస్ట్ బ్లింకింగ్ అయితే మనకి స్క్రీన్ పైన చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇండికేటర్ ఇచ్చినట్టు. సో అదనమాట ఇండియన్ డ్రైవింగ్స్ తో ఐసీ అయితే చూడండి. ఆయన రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకున్నాడు. కొంచెం ముందుకెళ్ళి టర్న్ తీసుకోవచ్చు కదా, ఏమైతుంది. టర్న్ తీసుకున్నాక ఇండికేటర్ ఆఫ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే సౌండ్ రావట్లేదు కాబట్టి ట్రాఫిక్ లో మనకి తెలీదు. ఇండికేటర్ ఇచ్చేసి వదిలేయకండి. ఇక్కడ స్క్రీన్ పైన ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. అండ్ స్పీడ్ పికప్ అయితే సూపర్ ఉంది, జస్ట్ ఇట్లా అనగానే పికప్ అయితే చాలా బాగా తీసుకుంటుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్ లో అయితే బాగుంది. ఇప్పుడు నేనైతే మోడ్ మారుస్తాను, స్ట్రీట్ లోకి వచ్చాను కాబట్టి స్ట్రీట్ మోడ్ మారుస్తాను. సో స్ట్రీట్ మోడ్కి వచ్చేసరికి పికప్ కొంచెం తగ్గింది, ఆ ఫీల్ అయితే నాకు తెలుస్తుంది. ఏదైతే రేస్ మోడ్ అయితే ఉందో ఆ రేస్ మోడ్ లో అయితే బండి రయ్యమని పరిగెత్తింది. స్ట్రీట్ మోడ్ లో పెట్టినప్పుడు కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. సస్పెన్షన్ చాలా బాగుంది. ఫ్రంట్ లో అయితే మనకి సస్పెన్షన్ టెలిస్కోపిక్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు, దానివల్ల సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. సీట్ నాకు కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఫ్రంట్ లో నేను కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంది. విత్ అది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది, కొంచెం సాఫ్ట్ టచ్ అయితే ఉంది, హార్డ్ గా అయితే లేదు. సీట్ 2 members అయితే ఈజీగా కూర్చోవచ్చు దీని మీద కంఫర్టబుల్ గా. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్టిల్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. గ్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట.